హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా విశాలాంధ్ర పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. భూముల ధరల పెంపుపై ప్రభుత్వం వెనకడుగేసిందట. 14,000 కోట్ల ఆదాయం లక్ష్యం, ప్రజల నుంచి వ్యతిరేకత, పునరాలోచనలో కూటమి సర్కార్ అని ఒక క్వెషన్ మార్క్ పెట్టేశారు. అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు జనవరి 1 నుంచి పెంచాలని ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టింది. దానివల్ల ప్రజలపైన ఆర్థిక భారం పడిద్దనేది ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి, పొలిటికల్ పార్టీల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకతను గమనించిందట కూటమి సర్కారు. దానిపైన వాస్తవంగా ఈ జనవరి 1 నుంచి అమల్లోకి రావాల. భూముల మార్కెట్ ధరల పెంపుపై కూటమి ప్రభుత్వంలో సందిగ్ధం నెలకొందట. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం భూములు మార్కెట్ ధరలు పెరగడంతో పాటు తదనుగుణంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగాల్సి ఉంది. అయితే మార్కెట్ ధరల పెంపు ప్రతిపాదనలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున అసంతృప్తులు ఎదురవడంతో ప్రభుత్వం పునరాలోచనలు పడినట్లు తెలిసింది. 2025 జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలను పెంచే ఆలోచనను తాత్కాలికంగా కూటమి ప్రభుత్వం వాయిదా వేసుకుంది. అంటే కాస్త సలబరుస్తారేమో. సలబరిచి దానికి మళ్ళా గడిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇది చేసింది, ఆడ పెంచింది, ఎడ పెంచింది, ఈ లింకులు ఈ లింకులు పెట్టి ఒక 3-4 నెలల తర్వాత మళ్ళీ పెంచుతారేం కానీ ప్రస్తుతానికైతే ఒక వెనకడిగేశారు. ఇది సంతోషమే. ప్రస్తుతానికి కాదు, వెనకడిగేయాలి. మీరు వచ్చింది 6 నెలలు కాలే. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పెంచా. ఇప్పటికిప్పుడే మళ్ళీ 6 నెలల్లోనే పెంచాల్సిన అవసరం ఏంది? ప్రజలపైన ఆర్థిక భారం పట్టం తప్ప ఇంకోటి. ఇది ఎట్లయితే వెనకడిగేశారో ఇప్పుడు ప్రజలు కోరుకుంటుంది అంటే కరెంటు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు దాదాపు 15,000 కోట్ల రూపాయలు పెంచారు. వాటిపైన కూడా ఒక వెనకడిగేయండి, మంచిది కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే దాన్ని తెలుగుదేశం పార్టీకి గానా బజానా చేసే మీడియా ఛానల్స్ అయితేంది, పత్రికలు అయితే దాన్ని వేరే రకంగా చెప్తున్నారు. నిన్న పెద్ద ఎత్తున జనాగ్రహం అంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేశారు. కొన్ని పేపర్లు రాసినాయి, జగన్మోహన్ రెడ్డి పెంచిండు మళ్ళా ధర్నాలు చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి పెంచినందుకే కదా ఆయన ఇంటికి పంపించింది అనేది ప్రజలు అడుగుతున్నారు. మీరు ఏం తగ్గిస్తారో చెప్పకుండా సాకు జగన్మోహన్ రెడ్డి మీద వేసి షాకులు ఇస్తే ఎవడుకుంటాడు? ప్రజలు గమనించరా? అది పెంచింది జగన్మోహన్ రెడ్డి ప్రపోజల్ చేసిండా డిస్కమ్ నుంచి ఏందనేది పక్కన పెడితే ఇప్పుడు మీరున్నారు, మీకు తగ్గించే అవకాశం ఉంది. లిక్కర్ మీద ఎట్లయితే ధరలు తగ్గించారో ఒక్కొక్క సీసా పైన 40 నుంచి 50 రూపాయలు తగ్గించారు. దీని మీద కూడా తగ్గిండి, తప్పేముంది? రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రపోజల్ చేశారు, ఎనికి తగ్గట్లా ఇప్పుడు. అట్లే కరెంట్ ఛార్జీలు కూడా ఒక 15,000 కోట్లు ఎనికి తీసుకోండి, తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డికి పెంచడానికి ప్రపోజల్ పెడితే మేము దాన్ని తీసిపోయి చెత్తపుట్లు వేసినాం. ఎట్టి పరిస్థితుల్లో ₹1 కూడా పెంచే ప్రసక్తే లేదు జనం మీద అని చెప్పండి, అయిపోద్ది కదా. అది వదిలిపెట్టి లేదు షాకులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అని సాకులు చెప్తే రాశారు ఇవాళ కొన్ని పత్రికలు. షాకులు ఇచ్చిండు, సాకులు చెప్తుండు, ఏదో కుంటి సాకులు చేస్తుండు అది అని. ఆయన కుంటి సాకుల సంగతి అయిపోయాయి, ఆయన కథ అయిపోయింది, ఆయన కథ ఒడిసింది, ఆయన ఇంటికి పంపారు. మీరు ఇలా కూర్చున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. అది కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు, నేను కరెంటు ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచను, వీలుంటే తగ్గిస్తా అన్నాడు. ఆ వీలుంటే తగ్గియండి, అయిపోద్ది. ఇంకా ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. డిస్కమ్లు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్కి లెటర్ రాసినాయట, పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని. అది పెండింగ్లో పడితే ఎన్నికల కోడ్ వచ్చి కొత్త గవర్నమెంట్ వచ్చాక దానికి ఆమోదం అయింది. ఆమోదం తెలకముందే డిస్కమ్ల నుంచి ఎన్నిక తీసుకుంటే అయిపోయాయి ఈఆర్సీ నుంచి. ఇదంతా పక్కన పెట్టి అట్లే ఇప్పుడు ఇదైతే వెనకడిగేశారు. దీంతో పాటు ఇలా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు కోరుకునేది ఏంటంటే కరెంటు ఛార్జీలు కూడా ఎన్నిక తీసుకోండి పెంపుదలని అంటున్నారు. ఈ సాకులు కుంటి సాకులు చెప్పకుండా అనేది అడుగుతున్నాం. మొత్తానికైతే ఇది ఒక సంతోషకరం. తాత్కాలికంగా అయితే వేసుకున్నట. ఇది ఒక వార్త. ఎందుకంటే పబ్లిక్ ఇప్పటికే వరదలు వచ్చి రకరకాల ఇబ్బందులతోని ఉన్నారు. మళ్ళీ మీరు దాని మీద బాధుడే వారం చేస్తే ఏడ చచ్చిపోతారు పాపం. వరదలు వచ్చి పంటలు పోయి, ఇండ్లు పోయి, వాకిళ్ళు పోయి వాళ్ళు గొల్లైపోయి ఉన్నారు. బుడమేరు వరదలు, కొల్లేరు వరదలు, సీలేరు వరదలు, ఇంకేందో వరదలు అన్నీ. ఎగిసిపడ్డ ప్రజాగ్రహం, సాక్షి పేపర్లో వచ్చిన బ్యానర్ ఐటమ్ ఇది. ఎగిసిపడ్డదట ప్రజాగ్రహం అంటే కరెంటు ఛార్జీలపైనే. చంద్రబాబు సర్కారు బిల్లుల బాధుడు, నయవంచక పాలనపై సర్వత్రా మండిపాటు. పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణమే రద్దు చేయాల్సిందే. ఇప్పటికే మోపిన 6,072 కోట్ల ఛార్జీల భారాన్ని వెనక్కి చెల్లించాలి. జనవరి నుంచి మరో 9,412 కోట్లు బాధును రద్దు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పునరుద్ధరించాలి. ప్రభుత్వ వేధింపులు, పోలీసుల బెదిరింపులకు వెరవకుండా ఉవ్వెత్తున ఉద్యమం. ఛార్జీల భారంతో అల్లాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకు ఉప్పెనలా కదిలి వచ్చిన జనం. ప్రజలతో కలిసి
ఎక్కడికక్కడ విద్యుత్ అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేసిన నేతలు కరెంటు ఛార్జీల బాధను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాట విజయవంతం. బాబు పాలనపై ప్రజా వ్యతిరేకతను నిరసన ర్యాలీలు ప్రతిబింబించాయన్న రాజకీయ పరిస్థితులకు రైతు పోరు తరహాలో విద్యుత్ ఉద్యమం విజయవంతం అవడంతో పార్టీ శ్రేణుల్లో కథనోత్సాహం వచ్చిందట. ఇది నిన్న పెరిగిన కరెంట్ ఛార్జీలు నిరసిస్తూ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఒక పిలిపించింది నిరసన కార్యక్రమాలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని. దాని మీద మొత్తానికి అయితే ప్రజాగ్రహం అయితే ఎగిసిపడదట. బాగా రోడ్ల మీదకి వచ్చారు జనాలు అయితే. సరే, పొలిటికల్ పార్టీ పిలిపించింది, వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఉంటారు, దాంతోపాటు న్యూట్రల్ పబ్లిక్ కూడా వచ్చారా మరి. కానీ మొత్తానికి అయితే పబ్లిక్ అయితే బాగా వచ్చారు. అంటే ఒక 6 months అయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి. వాస్తవంగా రైతు పోరుబాట డిసెంబర్ 13 రోజు చేశారు, నిన్న కరెంటు ఛార్జీల పైన చేశారు. ఈ రెండు కూడా సక్సెస్ఫుల్ అయినాయి 6 నెలలకే. అంటే జనరల్గా కొత్త ప్రభుత్వం వస్తే ఏముంటుందంటే, వచ్చింది 6 నెలలే కదా, ఇంకో సంవత్సరం చూద్దాం ఆయన చేస్తాడు కదా అనేది ప్రజలు అనుకుంటారు. కానీ ఇక్కడ ఆ సిచ్యువేషను రివర్స్ ఉంది. వచ్చింది 6 నెలలు అయినా ఈ కరెంటు ఛార్జీల కథ ఏంది, ఈయన వచ్చాకని వచ్చింది, గతం లేదు అనేది. దీనికి జగన్మోహన్ రెడ్డి పెంచిండు, మేం కాదని చెప్తున్నారు. ఆ పెంచిన దాన్ని తగ్గించి మాకు గిఫ్ట్గా ఇవ్వాలి తప్ప, నువ్వు కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కథ నువ్వు చెప్తే, జగన్మోహన్ రెడ్డి చేసిందే నువ్వు చెప్తే ఏం సుఖం. పెంచిండు ఆయన, నువ్వు తగ్గియాలి కదా. ఆ ప్రపోజల్ని పక్కన పడేయాలి కదా చెత్తపుట్లో. జగన్మోహన్ రెడ్డి అమ్మిన లిక్కర్ని ధర తగ్గించారు కదా, దీనికి ఎందుకు తగ్గిరని ప్రజలు అడుగుతున్నారు ఇవాళ. కాబట్టి ఇది మొత్తానికైతే పెంచిన కరెంటు ఛార్జీలు తక్షణమే రద్దు చేయాలి. ఇప్పటికే పెంచారు ఒక 6,000 కోట్లు, మళ్ళీ జనవరి నుంచి ఒక 9,000 కోట్లు, అది ఇది 2 రద్దు చేయాలంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. దీనికి సంబంధించి 2-3 పేజీల్లో పూర్తిగా ఉందట. దానికి సంబంధించి విద్యుత్ ఛార్జీల పెంపుపై కథం దొక్కిన జనం. ఎక్కడికక్కడికే తిరుపతి, విజయనగరం, శ్రీకాకుళం, నంద్యాల, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరు, ఎక్కడ చూసినా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఫుల్గానే జనం వచ్చారు. ఎగిసిపడిన ప్రజాగ్రహం 175 నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ అడ్డుకో మొత్తానికి అయితే ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ఈ నిరసన ప్రభుత్వాన్ని ఈ ఈ ఈ స్థాయిలో పబ్లిక్ బయటకు వచ్చారు అంటే, ఇక పబ్లిక్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం ఈ తీసుకున్న కరెంటు ఛార్జీల డెసిషన్ పైన అనేది ప్రభుత్వం ఎప్పటికైనా గమనించి, ఎట్లయితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నారో, ఈ కరెంటు విషయాన్ని కూడా వెనక్కి తీసుకునే ఆలోచన చేస్తే మంచిది. ఇక దానికి చెలవల పలవలు చేసి ఆయన శాఖలు ఇచ్చిండి, ఆయన సోకులు పడ్డాడు, ఈ కాదు కావాల్సింది. ప్రజలకి ఎవరు శాఖ ఇచ్చారని, ఇప్పుడు ఉన్నది ఎవరు, ఏం చేస్తారు మీరు న్యాయం. జగన్మోహన్ రెడ్డి పెంచిండంటే కడుపు నిండదు ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి పెంచితే నేను తగ్గించినంటే వాళ్ళకి కడుపు నిండిద్ది, వాళ్ళు సాటిస్ఫై అవుతారు తప్ప, ఆయన మీద దోషేసి నేను ఎట్లే ఉంచుతా అంటే సాటిస్ఫై గారు. నష్టం భారం అయితే పడుతుంది కదా ఆర్థికంగా. కరెంటు ఛార్జీల పెంపు వల్ల ప్రజలపైన భారం పడుతుంది. ఆ భారాన్ని తొలగించాలి తప్ప, ఆయనే భారం వేసింది మీరు మొయ్యండి అంటే ఇక నువ్వు చెప్పేది ఏంది అది. ఆయన వేసిండు మీరు మొయ్యండి, నేను ఒడ్డు నుండి చూస్తా అంటే ఎట్ట కుదిరిద్ది, కుదరదు కదా. నువ్వు ఇలా భారాన్ని, ఆ బరువును తగ్గించాల్సిన ప్లేస్లో ఉన్నావు కూటమి ప్రభుత్వం. వాళ్ళ పైన వేసిన భారాన్ని, బరువుని మీరు దింపండి, దింపి చెత్తబొట్లో పడేయండి అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఒక వార్త అయితే. ఇంకోటి, దారి పొడవునా బ్రహ్మరథం పట్టారట. వైఎస్ఆర్ జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన, కరచలనాలకు పోటాపోటీ, అక్రమ కేసులకు భయపడొద్దు. వైఎస్ఆర్ జిల్లాలో 4 రోజుల పాటు 4 రోజుల పర్యటన ముగించుకొని రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్ళిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దారి పొడవున్న పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం పులివెందుల బెంగళూరు మార్గంలోని పల్లెల జనమంతా రోడ్లపైకి వచ్చేశారు. జై జగన్ అంటూ నినాదాలు చేశారు. తమ అభిమాన నాయకుడు ఆ రహదారిలో వెళుతున్నారని తెలుసుకొని ఆయా గ్రామాల వద్ద రోడ్డుపై తిష్ట వేశారు. దారి పొడవునా జననేతకు బ్రహ్మరథం పట్టారు. వైఎస్ జగన్ సైతం ఏ ఒక్కరిని నిరాశపరచకుండా అందరినీ పలకరిస్తూ సెల్ఫీలు దిగుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మార్గం మధ్యలో ఆయా గ్రామాల్లో నేతలందరినీ పేరు పేరున పలకరిస్తూ ముందుకు సాగారు. ఇది మొత్తానికి వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 రోజుల పర్యటన ముగించుకొని నిన్న ఆ పులివెందుల నుంచి బెంగళూరు పోయారట. రోడ్డు ఆ పొయ్యే మార్గంలో ప్రజలు ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి బ్రహ్మరథం పట్టారట. కరచలనాలు, ఫోటోలు దిగటం, మాట్లాడటం, వాళ్ళతోని రకరకాలుగా అయితే చేశారట. ఎక్కడికక్కడికి కొన్ని గ్రామాల్లో కూడా ఆగినట్టు ఇక్కడ ఫోటోలు వేశారు. ఇది ఒక వార్త. అంటే ఆయన మీద అభిమానం ప్రజల్లో ఎట్లా ఉందనే దానికి సాక్షి పేపరు ఈ వార్త రాసిందనమాట. ఎస్, ఇది సాక్షికి సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. స్కిల్ స్పీడు
మంత్రి లోకేష్ చొరవతో వేగవంతమైన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి చర్యలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు, పారిశ్రామిక అవసరాల మేరకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, గ్రామీణ యువత ఈ ఉపాధి కోసం సెంచురియన్ వర్సిటీతో ఒప్పందం చేసుకున్నట. స్కిల్ డెవలప్మెంట్ చేస్తామని కూటమి ప్రభుత్వం అంటే కూటమి హామీ ఇచ్చింది ఎన్నికలలో. దాని ద్వారా 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు భర్తీ చేస్తున్నారు. ఒక సంవత్సరానికి 4 లక్షల చొప్పున. దాని స్పీడ్ అయితే పెంచారట. నారా లోకేష్ ఐటీ మంత్రి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో దాని స్పీడ్ పెంచి 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్గా పెట్టుకున్నారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ, ఆ ట్రైనింగ్ కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తారట. మొత్తానికి అది మంచి కార్యక్రమే. నిజంగానే ఆ స్కిల్ ఉపయోగపడే స్కిల్ ఇచ్చి దాంతో ఉద్యోగాలు వచ్చి ఉపాధి పొందితే అంతకంటే మంచిది లేదు, అంతకంటే మంచి పని లేదు. మరి ఆ స్కిల్ ఏమి స్కిల్ ఇస్తారు, ఎంతవరకు అది ఉపయోగపడుద్ది? నిజంగా గవర్నమెంట్ ఇచ్చే స్కిల్లు ట్రైనింగు అది నిజంగా యువతకు పనికి వస్తుందా? అంటే ఎప్పుడు తెలుస్తుంది పనికి వద్దని? వీళ్ళు ఇచ్చే ట్రైనింగ్ వల్ల ఉపాధి ఉద్యోగం దొరికితే అది పనికి వచ్చే ట్రైనింగ్ అని తెలుస్తుంది. అది పనికి వచ్చే ట్రైనింగ్ ఇవ్వండి. ఆ పనికి వచ్చే ట్రైనింగ్ కాకుండా గతంలో లెక్క స్కిల్ డెవలప్మెంట్ స్కాము 330 కోట్లు ఎవడికో అకౌంట్లో వేయటం, ఆడ నుంచి ఇంకో దగ్గర ఈ పార్టీ అకౌంట్లలోకి రావటం, రకరకాల కేసులు. దీనికోసం అంటే నిధులను గాజేయటానికి డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వమాకండి. ప్రజలకు మేలు చేయడానికి, యువతకు ఉద్యోగాలు ఇవ్వటానికి చేస్తే అది బాగుంటుంది. ఆ స్పీడ్ ఎంత స్పీడ్ ఉంటే అంత మంచిది కూడా. మరి అది ఏం జరిగిందో చూడాలి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో అయితే శిక్షణ ఇస్తున్నట్టు నైపుణ్య శిక్షణ. చావక ముందే చంపేస్తున్నారు. తల్లిదండ్రుల కన్నా ఆస్తికి పిల్లలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారట. పెంపుడు కుక్కల మీద అమిత ప్రేమ, పేరెంట్స్ని పట్టించుకొని సుపుత్రులు. మలి సంధ్యలో బతుకు ఆగము, బుక్కెడ బువ్వకు దూరం అవుతున్న వృద్ధులు, అందరూ ఉన్న అనాథలుగా జీవితం. మై డాడ్ ఈజ్ మై హీరో, మై మదర్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ ఉమెన్. ఈ స్లోగన్లు చాలామంది తమ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకుంటున్నారు, లేదంటే తమ వెహికల్స్ మీద ఇలాంటి కోడ్స్ రాసుకుంటున్నారు. మరికొందరు మరీ కాదంటే ఫోన్లో వాల్పేపర్లుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ప్రేమంతా కేవలం స్టిక్కర్లకు, స్టేటస్గా, టాటూలుగా మిగిలిపోతున్నది. రియల్ లైఫ్కి వచ్చేసరికి కొంతమంది భిన్నంగా బిహేవ్ చేస్తున్నారు. మలి సంధ్యలో అండగా ఉండాల్సిన కొందరు కొడుకులు కాదని గెంటేస్తున్నారు. పేద పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇదే తీరుగా ప్రవర్తిస్తున్నారు. అయితే ఒక్కరిని చూసి మరొకరు దీన్ని అలవాటు చేసుకుంటున్నారా? ఈ ట్రెండ్ ఇది ఓ ట్రెండ్గా భావిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయట. ఇది వాస్తవం కూడా. చావక ముందే చంపేస్తున్నారు వృద్ధుల్ని. వాళ్ళకి ఈ ఈ మరి చనిపోయిన తర్వాత నరకం ఉంటుందా, స్వర్గం ఉంటుందా పక్కన పెడితే అది మనకి తెలియదు. కానీ ఇక్కడ నరకం చూపిస్తున్నారు. చాలా బాధేస్తుంది. 70, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాల వయసులో వాళ్ళ జీవితం అంతా వాళ్ళ పిల్లల కోసం రక్తాన్ని, చెమటని దారబోసి ఒక పసిగుడ్డును పెంచినట్టు పెంచుతారు. వాళ్ళు బతికినంతకాలం వాళ్ళ కొడుకో కూతురు ఉంటే ఎప్పుడు చిన్నపిల్లలు లెక్కన కనిపిస్తారు వాళ్ళకి. ఎప్పుడు కూడా వాళ్ళకి కనీసం వాళ్ళు కన్న కొడుకులకో కూతుర్లకో చిన్న ముళ్ళు గుచ్చుకున్నా వీళ్ళు విలవిల్లాడిపోతారు. ఇక అట్లా ఉంటుంది తల్లిదండ్రి ప్రేమ. అది ఏ తల్లిదండ్రులే, అది పేదోళ్ళ పెద్దోళ్ళ సంబంధం లేదు. ప్రేమకి తల్లికి తండ్రికి పిల్లలకు ఉండాల్సిన సంబంధంలో పేదరికానికి పెద్దరికానికి డబ్బులతో సంబంధం లేదు. ఇక అట్లాంటి పరిస్థితులలో ఇయ్యాల ఏ ఏ ఏ స్థాయికి వచ్చిందంటే మళ్ళా డాంబికాలు వాట్సాప్ స్టేటస్లలో మై డాడ్ ఈజ్ మై హీరో, మై మదర్ ఈజ్ స్ట్రాంగెస్ట్ ఉమెన్, ఏదో పెద్ద పెద్ద కొటేషన్లు పెడతారు. ఈ కొటేషన్లకే పరిమితమైంది తప్ప ప్రాక్టికాలిటీలోకి వచ్చేటాలకు వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టాలంటే దానికి వంతులు, వారళ్ళు, ఇక అన్ని వాటాలు వేసే పరిస్థితి. సరే వాటాలు వేసినా మంచిగా పెడతారా అంటే పెట్టే పరిస్థితి లేదు. ఇక చాలా దారుణమైన పరిస్థితులలో చాలా కుటుంబాలలో హైలీ ఎడ్యుకేటెడ్ కూడా మళ్ళీ ఏదో చదువు రానోళ్ళో, లోకం తెలవనోళ్ళో, సమాజం చదవనోళ్ళో కాదు, సమాజాన్ని చదివి హైలీ ఎడ్యుకేటెడ్గా ఉన్న సోకాళ్ళు మేధావులు అనేవాళ్ళు కూడా, సోకాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేవాళ్ళు కూడా ఇవాళ తల్లిదండ్రి కాడికి వచ్చే తలక ఈ పరిస్థితి. వాళ్ళ ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కున్న విలువ కూడా తల్లిదండ్రికి లేని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు. ఎస్, రియల్. పెంపుడు కుక్కున్న విలువ కూడా లేదు. దానికి పెంపుడు కుక్క కోసం ఒక మంచి సపరేట్ రూమ్ ఉంటుంది, అవసరమైతే ఏసీ ఉంటుంది, దానికి మాంసం రకరకాల ఫుడ్ పెడతారు. కానీ కన్న తల్లిదండ్రుల కాడికి వచ్చేటలకే వాళ్ళకి పడుకోవడానికి బెడ్ ఉండదు, తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఎస్, ఇది కరెక్ట్. ఇది పోవాలా. ఇది పోతేనే మనం భవిష్యత్ తరాలకి ఏం సందేశం ఇస్తున్నాం, మన తర్వాత వచ్చే జనరేషన్కి, మన తర్వాత రాబోతున్న జనరేషన్, మన ఫాలో అవుతున్న జనరేషన్కి మనం ఏమి సందేశాన్ని, మెసేజ్ని ఇస్తున్నాం సమాజానికంటే అప్పుడు తెలుస్తుంది. ఇలా అందుకే వృద్ధులకు సంబంధించిన వయోవృద్ధులకు సంబంధించిన ఆశ్రమాలు పెరుగుతున్నాయి, హాస్టల్ లెక్క తయారవుతున్నాయి. దురదృష్టం ఇది. ఇది సమాజ స్ట్రక్చర్కి ఇబ్బంది.
సమాజ నిర్మాణం ఇట్లా ఉండొద్దు. సమాజ నిర్మాణం మానవ విలువలపైన, మానవతా దృక్పథం పైన ఆధారపడి ఉండాలి. తల్లి, తండ్రి, కొడుకులు, కూతుర్ల సంబంధాలు ఉండాలి. అయి లేకుండా డబ్బుల సంబంధాలు ఉండొద్దు. ఇవాళ సమాజంలో డబ్బు సంబంధం ఉంది. నువ్వు ఎంత సంపాదించినవు నీకేం పెట్టాలా, నువ్వు ఎంత సంపాదించినవు నీకేమి, నిన్నెందుకు చూడాలా, ఈ ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తల్లి పిల్లల సంబంధం, తండ్రి పిల్లల సంబంధానికి సంపాదనకు సంబంధం లేదు. సంపాదన అనే దానికి ఒక లిమిట్ లేదు. డబ్బు అనే దానికి ఒక లిమిట్ లేదు. ఆస్తి అనే దానికి ఒక లిమిట్ లేదు. ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యేటోడు, ఉన్న దాంట్లో సంతోషపడేటోడు మనిషి. అట్లాంటిది వదిలేసి ఇలా వృద్ధులు పాపం నిన్న ఎక్కడో ఫ్రీజర్లో పెట్టారట తల్లి చనిపోతే. పాపం ఫ్రీజర్లో పెట్టి నా ఆస్తుల సంగతి తేల్చాకనే అంత్యక్రియలని వంతు పెట్టి కూర్చుంటే ఇంకా 3 రోజులు ఉంది టైం. వాళ్ళ ఆస్తులు పంపకాలయ్యాక, రిజిస్ట్రేషన్లు అయ్యాక ఫ్రీజర్లోంచి తీసి అంత్యక్రియలు చేస్తారు. ఇక అంతకంటే దారుణం ఉంటుందా, అంతకంటే అవమానం ఉంటుందా? అంటే ఏం సందేశం ఇస్తారు మీరు మీ పిల్లలకి? ఇప్పుడు మీకు కూడా పిల్లలు ఉంటారు, ఎదిగే పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు? అంటే రేపు మీరు కూడా పోయిన తర్వాత ఫ్రీజర్లో పెట్టి కొట్టుకోవాలా పిల్లలు? అంతే కదా. ఇక మన చదువు ఎందుకు, మన సంస్కారం ఎందుకు, మనం ఐఐటీలు ఇక ఇంకేదో ఫారెన్ పంపించడం ఎందుకు పిల్లల్ని? దీనికోసం ఇది నేర్పడానికే ప్రపంచ సప్త సముద్రాలు దాటించి మా బాబు ఎక్కడ చదువుతుండు అంటే, మా పాప ఎక్కడ చదువుతుంటే యూఎస్లో, ఆస్ట్రేలియాలో గొప్పలకే? దేనికి గొప్ప? నిన్ను కళ్ళ తల్లిదండ్రులకి ఒక ముద్ద అన్నం టైంకి వేయలేనోడు నువ్వు యూఎస్లో చదివితేంది, ఇంకో దగ్గర చదివితేంది, ఎక్కడ ఉంటేంది, ఎన్ని డబ్బులు ఉంటేంది? ఆ డబ్బుకు విలువైంది, నీకు విలువైంది. ఈ భూమి మీద పశువులకి ఉన్న విలువ కూడా మనిషికి లేదు. అట్లా పోలిస్తే మనం పశువు కూడా, పశువులో, కాకులో, గద్దలో, చీమలో అయితే ఏం చేస్తాయి తెలుసా? కోతులో ఒక కోతి చనిపోతే, ఒక కోతికి ఒక చిన్న కాలు ఇరిగితే ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మనం రోడ్డు మీద పోతుంటే అక్కడక్కడ కోతులు కనపడతాయి. మనం బండి దొక్కించినాం అనుకోండి, బండి ఒక కారు, కాలు ఇరిగితే అక్కడ వందల వందల కోతులు వస్తాయి. దానికి సంఘీభావంగా, మద్దతుగా, ప్రేమ, ఆప్యాయత, అసలు అది చూస్తే నీకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి, ఒక గద్ద చచ్చిపోతే 100 గద్దలు వస్తాయి. కానీ ఇలా మనిషి పరిస్థితి, రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే చూసుకుంటూ పోతున్నాం మనం. ఆగట్లే కనీసం. రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి వాడు గిలగిల కొట్టుకుంటే చచ్చిపోతాను నేను, కనీసం ఒక బుక్కెడ్ నీళ్ళు పోయండి, లేదా నన్ను తీసిపోయి అంబులెన్స్లో ఏంటంటే ఏసే పరిస్థితుల్లో లేదంటే మానవత్వం మరి మంట కలిసిందనాలా లేదా? ఇగో ఈ పరిస్థితి ఉందన్నమాట. అంటే కనీసం పశుపక్షాదులకున్న ప్రేమ, ఆప్యాయత, విలువలు మనకు లేవు. ఏం విద్యత ఉన్నట్టు, ఏం విజ్ఞానం ఉన్నట్టు, ఏం సంస్కారం ఉన్నట్టు. కాబట్టి ఇది ముమ్మాటికి చావకముందే చంపేయటం అనేది తప్పు. ఇది ఒక వార్త. భార్యకు ఉరేసిండట భర్త. వాడికి ఏమొచ్చిందో. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గురవాయపాలెంలో కట్టుకున్నవాడే తన భార్యకు ఉరేసి హతమార్చిండట. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు గరినెపూడి అనిత అట ఆమె పేరు, పాపం 31 సంవత్సరాలే. అనిత అనే మహిళను ఆమె భర్త రమేష్ ఉరేసి చంపాడని పోలీసులకు సమాచారం అంది. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఇగో మనిషి మానవ విలువలు అయితే ఇట్లే ఉంటుంది. భార్య ఉండదు, భర్త ఉండదు, తల్లి ఉండదు, తండ్రి ఉండదు, చంపటం, డబ్బులు ఉంటే గుంజుకోవడం, ఇదే కథ ఉంది. నిన్నోడు మత్తుమంది ఇచ్చి భార్యకే మత్తుమంది ఇచ్చి ఎక్కడో వదిలిపెట్టి మొత్తం ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసిపోయి చంపేసిపోయిండట. ఇక అసలు ఏమనుకోవాలా? మళ్ళీ లవ్ మ్యారేజ్, ఉట్టి మ్యారేజ్ కాదు. మరి ఆ లవ్ ఏందో, ఆ కథ ఏందో, ఇది వార్త. నెక్స్ట్ ఆంధ్రప్రభ వార్త చూద్దాం. నేడు తుది వీడ్కోలట. ఆర్థిక సంస్కర్తకు ఆశ్రని వాళ్ళి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల ఏర్పాట్లు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ తదితర నేతల శ్రద్ధాంజలి. సంస్కరణల సారథిగా భావితరాలకు ఆదర్శం. దేశ ముఖ చిత్రాన్ని మార్చేసిన అద్భుత నేత, దేశ ప్రజల తరపున అంజలి ఘటిస్తున్నా అని ప్రధాని మోడీ చెప్పిండు. ఏనాటికి మరవలేని దేశాధినేత అని సీఎం చంద్రబాబు చెప్పిండు. దేశానికి కాంగ్రెస్కి తీరిన లోటు, భారత్ గొప్ప ఆర్థిక సంస్కర్తలను కోల్పోయిందని వ్యాఖ్య. ఆర్థిక సంస్కరణ రూపశిల్పి మన్మోహన్ సింగ్ అని చెప్పి గవర్నర్ నజీర్. దేశానికి మన్మోహన్ సేవలు చిరస్మరణీయ అని పవన్ కళ్యాణ్ చెప్పిండు. మొత్తానికైతే దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను అయితే కోల్పోయింది, దాంట్లో డౌటే లేదు. అది పార్టీలకి, మతాలకి, కులాలకి అయితే సంబంధం లేదు. కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే నేడు తుది వీడ్కోలు. దీంట్లో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక వివాదాన్ని రాజేసింది. ఆయన అంత్యక్రియలు ఎక్కడ చేయాలి? ఇప్పుడు పదే నరేంద్ర మోడీ గారు అంటుండు, బీజేపీలో ఉన్న చాలామంది నాయకులు అంత పెద్ద గొప్ప నాయకుడు, గొప్ప సంస్కర్త, ఈ దేశానికి దేశ ఆర్థిక శాఖ నిర్మాణంలో ఆయన పాత్ర కీలకం, అడుగడుగు ఉంది. ఆయన ప్రతి ఇటుకలో ఇవాళ ఆర్థిక రంగం నిలబడదంటే ఆయన వేసిన నిర్మాణం ప్రతి ఇటుక ఆయన పేర్చింది, అది అందరికీ తెలిసింది. అయినప్పటికీ ఆయన అంత్యక్రియలలో మళ్ళీ వివాదం చేశారు. ఎక్కడ చేయాలి, ఆయనకు స్మృతివనం ఎక్కడ కట్టాలి,
అనే విషయాలలో మళ్ళీ ఏదో పనికిరాని వ్యవహారం చేస్తున్నారు. ఇది తప్పు. దానికి ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావుకి ఏం గౌరవం ఇచ్చింది ఇయ్యాలంటున్నారు. వాళ్ళు ఇయ్యలేదు, మీరు ఇయ్యండి. అరే పివి నరసింహారావు గారికి కాంగ్రెస్ పార్టీ గౌరవించిందా లేదా ప్రజలు చూసుకుంటారు. మీరు ఇవాళ కేంద్రంలో మోడీ ప్రధానిగా కూటమి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉంది. మీరు గౌరవించండి. ఈ దేశ ఆర్థిక రంగానికి వేసిన పునాదిలో ప్రతి ఇటుక ఆయన వేసింది అంటున్నారు కదా, అందరూ ఒప్పుకునేది కదా, దాంట్లో కాంట్రవర్సీ లేదు కదా. మీరు గౌరవించండి. పివి నరసింహారావు గారికి ఏమి గౌరవించారు కాంగ్రెస్ పార్టీ అనేది సెకండరీ, అది అయిపోయింది, కథ ఒడిసింది. అది కాంగ్రెస్ని ప్రజలు చూసుకుంటారు. కానీ మీరేం గౌరవిస్తున్నారు అంటే పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదు కాబట్టి మేము కూడా మన్మోహన్ సింగ్ని గౌరవించమంటే ఏమి న్యాయం ఉన్నట్టు అందులో. కాబట్టి ఆయన విషయంలో ఆయనకి మాజీ భారత ప్రధానులకు ఏ విధంగా అయితే గౌరవించారో ఢిల్లీలో దేశ రాజధానిలో స్మృతివనం పెట్టాల్సిందే. అత్యంత అర్హుడు ఆయన, ఎక్కడా కూడా వివాదాస్పదం లేదు. ఒక మచ్చ లేని నాయకుడు, ఇట్లాంటి నాయకుడు భవిష్యత్తులో మనం చూస్తామని కూడా గ్యారెంటీ లేదు. మన్మోహన్ సింగ్ లాంటి ప్రధానమంత్రిని ఆయన ఒక మౌన ముని, ఈ దేశం కోసం ఆయన తపన ఎంత గొప్ప వ్యక్తో తెలుసా. ఆయనకు గుండె ఆపరేషన్ అయ్యి ఎయిమ్స్ హాస్పిటల్లో ఉంటే ఐసీయూలో వారం 10 రోజులు ఉన్న తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత ఫస్ట్ అడిగిండట, నా దేశం ఎట్లా ఉందని. నా దేశం ఎట్లుంది, నా కాశ్మీర్ ఎట్లా ఉంది, నా ప్రజలు ఎట్లుండారని అడిగారు. నా కుటుంబం ఎట్లుందని అడగలే. అది నాయకుడి లక్షణం. ఎస్, దేశం మొత్తం దివాలా తీసే పరిస్థితి ఉంది 1991లో. ఆ రోజు ఆయన 2 భుజాలు కాయలు కాసేదాకా మోసిండి ఈ దేశాన్ని. మోసి ఈ దేశాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలి, ఈ దేశ ఆర్థిక సంక్షోభం నుంచి బయట ఎట్లా పడేయాలని ఆయన నిత్యం ఆలోచన చేసిండు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిండట. అట్లాంటి నాయకుడికి మీరు ఇచ్చే గౌరవం అదే? పివి నరసింహారావు గారితో పోటీ పెట్టి చేస్తారా? ఇది న్యాయమా? కాబట్టి విజ్ఞతతో ఆలోచించాలి కేంద్రంలో ఉన్న పెద్దలు, కేంద్ర ప్రభుత్వం కూడా. ఇవన్నీ అతుకులు బొంతలు పెట్టి రాజకీయాలు చేయొద్దు. ఫక్తు రాజకీయాలు చేస్తారు ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం. మన్మోహన్ సింగ్ ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, మన్మోహన్ సింగ్ ఒక ఆర్థికవేత్త, మేధావి, ఈ దేశాన్ని నిలబెట్టిన వ్యక్తి. ఆయన ఒక కాంగ్రెస్ పార్టీగా చూడొద్దు ఆయన్ని. ఒక ప్రధానమంత్రి, ఈ దేశానికి జాతికి నాయకుడు ఆయన. మీరు పొలిటికల్ రాజకీయాలు ఎప్పుడు చేయలే ఆయన. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత రాజకీయాలు ఎప్పుడు మాట్లాడాలా, రాజకీయాలు చేయలేదు. కాబట్టి ఆయన రాజకీయ నాయకుడిగానే చూడొద్దు, ఆయన ఒక మేధావిగా చూడండి మీరు. ఇది ఇలా తుది వీడుకోలట. పాలన ఇక కొత్త పుంతలట. కొత్త ఏడాదిలో నవపాలన, భారీ మార్పులకు సీఎం శ్రీకారం చుడుతుండట. నెలాఖరులో సిఎస్ నీరబ్ కుమార్ పదవి విరమణ, ఆ తర్వాత మరో 10 మంది ఐఏఎస్లు రిటైర్మెంట్. కేంద్ర నిధుల పర్యవేక్షణ కోసం ఐఏఎస్లు, మంత్రులతో ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని చంద్రబాబు యోచన. ఈ కొత్త ఏడాదిలో నవపాలన వస్తుందట. మరి ఎట్లా వద్ద 10 మంది ఐఏఎస్లు పోతున్నారు, సిఎస్ పోతాయి. మరి ఐఏఎస్లు ఏమైనా తెచ్చుకుంటున్నారా కేంద్రం నుంచి? ఇప్పుడు కొత్త సంవత్సరంలో నవపాలన రావాలంటే టీం కరెక్ట్ ఉండాలి. 10 మంది ఒకసారి వెళ్ళిపోతారట 31st రిటైర్మెంట్ అయ్యి. 10 మంది ఐఏఎస్లు బాయ, ఒక సిఎస్ బాయ, కొత్త సిఎస్ అవుతాడు, అది వేరే విషయం. మరి ఆ 10 మంది ప్లేస్లో ఇంకో 15 మందిని ఢిల్లీ నుంచి పట్టుకొచ్చే అంటే అలాట్ చేసుకునే అవకాశం ఉంది మీకు, చేయించండి. దాని తర్వాత నిధులు సేకరణకు ఐఏఎస్లు పెట్టండి, మంత్రుల టీం పెట్టండి, ఓకే. మరి కొత్త పాలన వస్తుందట, నవపాలన. అప్పులు 5,62,000 కోట్లు, ఏటా వడ్డీలకే 28,000 కోట్లు. రాష్ట్ర ఖజానాపై పెను ఆర్థిక భారం, నెలకు 2,400 కోట్లు వడ్డీ చెల్లింపు. ప్రతి నెల వడ్డీ చెల్లించకపోతే కొత్త రుణాలపై ప్రతికూల ప్రభావం. రాష్ట్ర ప్రభుత్వం అప్పులకు చెల్లించాల్సిన వడ్డీ ఖజానాకు భారంగా మారుతుందట. ప్రస్తుతం రాష్ట్ర రుణము 5,62,000 కోట్లు. మరి 14 లక్షల కోట్లు అంటారుగా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది మళ్ళా? ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ పైవలకేశల ఆర్థిక మంత్రి గారు మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టి 6,46,000 కోట్లు అప్పు అయింది ఇప్పటి వరకు. జగన్మోహన్ రెడ్డి అయితే, అంతకుముందు చేసిన ప్రభుత్వాలు అయితే అప్పు అన్నాడు. లేదు అది తప్పు అని చంద్రబాబు నాయుడు గారు తెల్లారి 9 లక్షల కోట్లు అనుకుంటా, లేకపోతే ఇంకా పెరిగింది కూడా, ఇంకా పూర్తిగా మేము దాంట్లో పోలేదు అన్నాడు. తర్వాత 14 లక్షల కోట్లు అన్నాడు. మరి అవన్నీ తప్ప. మరి ఇప్పుడు 2,400 కోట్లు ప్రతి నెల వడ్డీ కట్టే పరిస్థితికి వచ్చిందట. 5,62,000 కోట్లు అప్పు. ఇది నికరమా? మరి అది నికరమా, లేదా బయట మాట్లాడే నికరమా? అప్పు 6,46,000 పోయింది, 9 పోయింది, 14 లక్షల కోట్లు పోయింది, ఇప్పుడు 5,62,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పట. దానికి 2,400 కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కడతాడట. మరి ఇది నేతను. దీంట్లోనే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు ఉన్నాయి. మొత్తానికైతే రాష్ట్రం పైన ఏ నాయకుడు వచ్చినా, ఎన్ని విజన్లు చెప్పినా, ఎన్ని విజన్ డాక్యుమెంట్లు ఇచ్చినా, విజన్ 2020 అయినా, విజన్ 2047 అయినా, వికసిత్ 2029 అయినా,
వీటన్నిటి ఏ విజన్లో తెలుసా ప్రజలపైన ఆర్థిక భారం మోపటమే. ప్రజలను అప్పుల పాలు చేయటం. ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప ఎవడి విజన్ ఏం లేదు. వాస్తవం ఇది. ఏం విజన్‌లో మీరు చేసిన విజన్‌లు? ఏ విజన్ వల్ల ప్రజలకి సొమ్ము ఒనగూరింది? ప్రభుత్వం వల్ల లబ్ధి? ఏం లబ్ధొచ్చింది? ఏమి రాలే. అప్పులొచ్చినియి. మనిషికింత నెత్తికింత అప్పేస్తారు పుట్టేటోడికి గూడా. ఇదా మీ విజను? ఇక మాట్లాడితే నేను తెచ్చిన పెట్టుబడులు ఒక్కొక్క ఆయన పోటీ పడి చెప్తారు. నేను పెట్టుబడి తెచ్చినంటే నేను ఏంది నువ్వు పెట్టుబడి తెచ్చేది? వాడు వ్యాపారం చేసుకోవాలి వచ్చి డబ్బులు పెడతాడు. రూపాయి పెడతాను ఇంకో రూపాయి అదనం సంపాదించుకొని పోతాడు. నువ్వు తెచ్చేది అందులో? వాడి కోసం వ్యాపారం చేసేటోడి కోసం ప్రజల ఆస్తులన్నీ గుంజి వాళ్ళకి ఎత్తంటారు భూములు గుంజి. ఇక దీన్ని పెద్ద ఉద్ధరించడం అన్నట్టు చెప్తారు. ఈ మొత్తానికి 5,62,200 కోట్లేనట ఇప్పుడున్న అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి సంబంధించిన వడ్డీ కూడా 2,400 కోట్లు ప్రతి నెల అవుతుందట. ఇవన్నీ తప్పు అంటుంది మిగతా అన్ని. 14 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు ఒత్తుదైనట్టుంది. ఇది ఒక వార్త. మన్మోహన్ సింగ్ సంబంధించి మారుతి కారు ఉందట. మారుతి 800 ఒక ప్రధానమంత్రిగా చేసిన ఆయన మారుతి 800లో తిరిగేదట అప్పట్లో. గ్రేట్. అసలు అట్లాంటి లీడర్లు మళ్ళీ చూడం మనం. ఇవాళ ఉట్టిగా సర్పంచ్ ఎంపీటీసీ అయితేనే ఫార్చ్యూనర్ కార్లో తిరుగుతున్నారు. సర్పంచ్ ఎంపీటీసీ కార్పొరేటర్ అయితేనే ఫార్చ్యూనర్ కార్లు, మామూలు కార్లు కాదు. సన్నాలే కావాలంటే సాగుతీరు మారాలి. ప్రస్తుతం 36% విస్తీర్ణాల సన్న రకం, 62% దొడ్డు రకాలే, అవే పేదలకి ఇచ్చే బియ్యం. అయినా క్షేత్రస్థాయిలో అనేక ప్రతిబంధకాలు. సన్నాలు కావాలంటే ఇట్లా ఉండొద్దట, సాగుతీరు మారాలట. అది మారితేనే తప్ప సన్నాలు రావని చెప్పి ఒక వార్త. గాలివీడు ఎంపీడీఓపై వైకాపా నేత దాడి, ఎంపీపీ గది తాళాలు ఇవ్వలేదని చంపేస్తామని హెచ్చరికలు. మాకే ఎదురు చెబుతామంటూ కార్యాలయంలో వీరంగం. వైకాపా లీగల్ సెల్లు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి అరెస్టు. గాలివీడు ఎంపీడీఓ పైన వైకాపా నేతలు దాడి చేశారట. ఎంపీపీ గది తాళాలు వేసి కూర్చుండట ఆయన. ఎంపీపీకి నాకు తెలిసి ఆడ ఎంపీపీ వైఎస్ఆర్సీపీ అట్టుంది. అంటే ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలి కదా, ఆ తాళాలు ఇవ్వకుండా ఆయన మరి ఏదో చేసిండట, దాని మీద దాడి చేశారు. కానీ తాళాలు ఇవ్వలేదని దాడి చేయడం కాదు కావాల్సింది. దానికి సంబంధించిన ప్రొసీజర్ కంప్లైంట్ చేయాలి. జిల్లా పరిషత్ సీఈఓ ఉంటాడు, కలెక్టర్ ఉంటాడు, వాళ్ళకి చెప్పాలి. కానీ ఇక దాడి చేసుకుంటా చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఏమన్నట్టు? అది ఎడిపోద్ది వ్యవస్థ. ఇంకెవడికి చేతులు బలం ఉంటే వాడేనా? ఇగోదు ఎంపీడీఓ, గాయపడిన ఎంపీడీఓ జవహర్ బాబు, నిందితుడు సుదర్శన్ రెడ్డి. 20 మంది అనుచరులతో శుక్రవారం మధ్యాహ్నం మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లారు. ఎంపీపీ ఛాంబర్ తాళాలు ఇవ్వాలని ఎంపీడీఓను అడిగారు. మండల అధ్యక్షురాలు వస్తేనే తాళాలు ఇస్తామని ఎంపీడీఓ స్పష్టం చేయడంతో మాకే ఎదురు చెబుతావా అంటూ జవహర్ బాబుపై సుదర్శన్ రెడ్డి అతని అనుచరులు ఒకసారిగా దాడికి దిగారు. కుర్చీలోంచి కింద పడిపోయిన తన్నుతూ పిడిగుద్దులతో దాడి చేశారు. కార్యాలయం అటెండర్ ఇమ్రాను, కారు డ్రైవర్ల పైన దాడి చేశారు. ఇది జిల్లా అధ్యక్షుడు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి అతని అనుచరులట. మరి ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు అట. ఓహో, ఎంపీపీ వాళ్ళ కుమారుడు, వాళ్ళ అమ్మ ఎంపీపీ. మరి అఫీషియల్గా అయితే ఆమెకి ఇవ్వాలి తాళాలు. ఈ ఎంపీపీ కొడుక్కి, ఎంపీపీ మనవడికి, ఎంపీపీ భర్తకి ఇచ్చుకుంటారా తాళాలు ఇవ్వడం? అది కూడా రిక్వెస్ట్లో వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటే తీసుకోవాలి తప్ప ఇట్లా బలవంతంగా తన్ని తీసుకుంటా అంటే ఎట్లా కుదిరిద్ది? ఇది ఈనాడుకి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. నాడు సాకులట, నేడు శోకాలట. విద్యుత్ ఛార్జీల బాధుడు జగందే, ఎవరు మోపిన భారం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక వార్తాపత్రిక, జర్నలిస్టుగా అంటే ప్రజల గురించి రాయాలి వార్తలు. ఎవరి గురించి రాస్తారు మీరు వార్తలు? ప్రజలపైన ఒక 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారం కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ కరెంటు ఛార్జీలు ఒకళ్ళు తగ్గించాలా ఉంచాలా చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి పోలుస్తూ నాడు షాకులు ఇచ్చిండు, ఇవాళ శోకాలు తీస్తాడంటే ఆయన షాకులు ఇచ్చినందుకే ఆయన షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి జనాలు పంపారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కారణాలు చెప్పకుండా తగ్గియాలి తప్ప ఎవరు మోపారంటే మోపింది జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు ప్రజలు. అనుకోండి కొద్దిసేపు, తగ్గించాల్సింది ఎవరు? ఇవాళ ఆయన మోపిండు కాబట్టి ఆయన మోపు చేసి ఇంటికి పంపారు. మీరేం చేయాలి ఇవాళ కూటమి ప్రభుత్వం? మేము వస్తే తగ్గిస్తాం, అవసరం అయితే పెంచమంటివి. ఆ తగ్గించేది తగ్గి రాదు. ఇప్పుడు నాడు మోపారు అంటున్నావు, మోపింది ఎవరు? ఇప్పుడు లిక్కర్ మీద కూడా మోపిండి జగన్మోహన్ రెడ్డి, తగ్గించారుగా లిక్కర్ మీద. మరి దీని మీద ఎందుకు తగ్గివు? లిక్కర్ని 99 రూపాయలకే క్వార్టరు, నాణ్యమైన మద్యాన్ని చౌక ధరలకి ఇస్తున్నావు అంటున్నావు, సరసమైన ధరలకి. మరి ఇది కూడా సరసమైన ధరలకి, అది జగన్మోహన్ రెడ్డి పెంచిందే తగ్గించు. నువ్వు దీన్ని ఎందుకు తగ్గించవు?
దీనికేమో సాకులు చెప్పి జనం మీద నెత్తనేత్తడ్రి. దానికేమో సాకులు లేవు, డైరెక్ట్ తగ్గియటమే. తాగండి, తూగండి. ఈ విషయంలో ఎందుకు లేదు అనేది ప్రజలు ఇవాళ 5,00,00,000 మంది ప్రజలు అడుగుతున్నారు. మనం ఒక జర్నలిస్ట్‌గా, పత్రికగా రాసేటప్పుడు ప్రజల పక్షాన రాయాలి గానీ, మరీ ప్రభుత్వానికి, పార్టీలకి భయం చేస్తే ఏం సుఖం? ఇలా 15,000,00,00,000 ఆర్థిక భారం ప్రజల పైన పడుతుంటే దాని గురించి తప్పో, ఒప్పో అని రాయాలి గానీ, నాడే ఎట్లా పెట్టిండు, ఇయాల ఏంది తప్పు కాదు, అది ఒప్పు కాదు ఆయన ఏం చెప్తుండు? సంపద సృష్టిస్తామంటూ జనం నచ్చిన చంద్రబాబు 15,485,00,00,000 భారం మోపారని జగన్ రోత పత్రిక వాపోయింది. మరి మీదేం పత్రిక? అది రోత పత్రికే. జగన్మోహన్ రెడ్డి సాక్షి అనే పత్రిక పెట్టుకున్నారు. వాళ్ళు అధికారికంగా పార్టీ పత్రిక అది. వాళ్ళ సొంత పత్రిక. మీరు తెలుగుదేశం పార్టీ పెట్టారు ఈ పత్రికని. వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళ సొంత పత్రిక. మీరేం రాత్తన్నారు? రోత పత్రిక రాసిందట. ఇందులో 6,072,00,00,000 వసూలు మొదలైందని, జనవరిలో 9,000,00,00,000 వసూలు చేస్తారని శోకాలు పెట్టింది. ఈ లెక్కలు నిజమే అయినప్పటికీ ఈ భారం మోపింది ఎవరనేది అసలు ప్రశ్న. దీనికి సమాధానం ఈ భారం మోపింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. మీరేం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ప్రపోజల్ చేశారు అనుకోండి. మీరు మీ మీ పరిధి ఏంది? ఆయన ఇయర్స్‌తో సహా దీంట్లో ఇక నువ్వు పేద లెక్కలేసి చెప్పాల్సింది ఏంది అందులో? అందులో ఏముంది? 2022, 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2022 సెప్టెంబర్ 29న, డిసెంబర్ 22న, మార్చి 23న, మే 30 తేదీల్లో 3 విడతల్లో మొత్తం 8,113,00,00,000 ఇంధన సర్దుబాటు ఛార్జీల కోసం ఈఆర్సీకి డిస్కమ్‌లు ప్రతిపాదనలు పంపించాయి. అప్పుడు అధికారంలో ఉన్నది సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, వాస్తవమే. 2023, 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 12,849,00,00,000 ఎఫ్‌పిసిసిఏ ఛార్జీల వసూలుకు అనుమతించాలంటే ఈ ఏడాది మే 24, 27 తేదీల మధ్య డిస్కమ్‌లు ప్రతిపాదించాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు కాదు, వాస్తవమే. నిబంధనల ప్రకారం డిస్కమ్‌లు ప్రతిపాదనలు పంపించిన 90 రోజుల్లోపు ఈఆర్సీ వాటిపై ప్రజాభిప్రాయం సేకరించి నిర్ణయం వెలువరించాలి. కానీ ఎన్నికల ముందు కొత్త బాధుడితో కష్టం తప్పదని కాబోలు జగన్మోహన్ రెడ్డి దీన్ని వాయిదా వేయించారు. వాయిదా అయితే ఏంచిండు కదా, ప్రపోజల్ పంపించారు డిస్కమ్‌లతోని. ఈఆర్సీ నుంచి 90 రోజులలో అభిప్రాయ సేకరణ తీసుకొని పెంచాలా లేదా డిసైడ్ చేస్తారు. 90 రోజులు ఇప్పుడు ఎలక్షన్ అయ్యాక పెంచుతాను వాయిదా వేయించిండు. వాయిదా అయితే వేసిండు కదా, వేసిండు. అప్పటి ప్రతిపాదనలు కూటమి సర్కారు వచ్చాక ఈఆర్సీ ఆమోదం తెలిపింది. అంటే ఇది అక్షరాలుగా జగన్ బాధుడే, కూటమి సర్కారుది కాదు. అప్పటి ప్రతిపాదనలు అయితే చేశారు. ఆ ప్రతిపాదనలు మీరు పక్కన పెట్టవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే ఎన్నికల ముందు ఇబ్బంది అయిద్దని వాయిదా వేసిండో మీరు కూడా వాయిదా వేయించవచ్చుగా, తప్పే ఉంది అందులో. ఇప్పుడు ఆయన ప్రపోజల్ చేసిన ఆయనకే వాయిదా వేసే వెసులుబాటు ఉన్నప్పుడు మీరు ప్రపోజలు చేయలే. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రపోజల్ చేయనప్పుడు వాయిదా వేయటానికి ఏముంది? డిస్కమ్‌లతోనే ఆ లెటరు వెనక్కి తీసుకోండి అంటే అయిపోయాయి. ఆర్డర్ చేస్తే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటాయి కదా. ఇవన్నీ కుంటి సాకులు. ప్రపోజల్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు వద్దు అని వాయిదా వేయించగలిగినప్పుడు ప్రపోజల్ చేయని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెనక్కి తీసుకోలేకపోతుండు? దాని వెనుకున్న మర్మం ఏమిటి అంటే ఏమీ లేదు. జనం పైన బాధుడేయాల. దాన్ని జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలి. కానీ జనాలు ఎట్లా అమ్ముతారు? ఇప్పుడు జనాలపైన ఆర్థిక భారం వేసి ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన భారమే మీరు మొయ్యండి అంటే నమ్మరు. అరే నువ్వు ఉన్నది దింపే కార్యక్రమంలో ఉన్నారా అని దింపు మా మీద భారాన్ని అంటున్నారు జనాలు. పబ్లిక్ అడుగుతున్నది అది. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక వార్తలు రాసి దానికి ఏమి ఎగ్జాంపుల్ లేదు ఇందులో. జగన్మోహన్ రెడ్డి 2024 మేలో పెట్టిండు, దాన్ని వాయిదా వేసుకుండు. మీరేం చేస్తున్నారు చెప్పండి? మీరు తగ్గిస్తారా లేదా? మీకు తగ్గించాలని చిత్తశుద్ధి ఉందా లేదా? మీకు తగ్గించాలంటే కమిట్మెంట్ ఉంటే, ప్రజలపైన అభిమానం ఉంటే, ప్రజల మీద ఆర్థిక భారం పడొద్దంటే నిమిషం పనే చంద్రబాబు నాయుడు గారికి. డిస్కమ్ల నుంచి లెటర్ వెనక్కి తెప్పిస్తే, ఈఆర్సీకి రాసిన లెటర్ని వెనక్కి తెప్పిస్తే అయ్యేపోయావు. కానీ తెప్పిరు. ప్రజలపైన ఆర్థిక భారం వేయాలి. ఇప్పుడు ఎందుకంటే లెటర్ వెనక్కి తెప్పిస్తే ప్రభుత్వం పైన పడింది ఆర్థిక భారం. ఈ డబ్బులన్నీ డిస్కమ్లకి ప్రభుత్వం చెల్లించాలా. ఈ మనకెందుకు ఈ పెంట వాళ్ళ మీద ఎత్తే అయిపోయా. ఇంతటితోనే పోయి అది సరే. ఇదంటే 15,000 జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన పంపిండి కాబట్టి పెంచిండని సాకులు చెబుతారు. మళ్ళీ ఉంది కథ ముందు, చాలా కథలు ఉన్నాయి. ఇది వింత ఏంటంటే జనాలకు అర్థం కాదు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లిక్కర్ ధరను పెంచిండు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి తగ్గించిండు. మరి కరెంట్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదన పంపించిన ఆయన వాయిదా వేస్తే ఏనెందుకు వేయలేకపోతుండు, ఎందుకు తగ్గిలేకపోతుండు అనేది పాయింట్ ఇక్కడ. మెగా డిఎస్సి ఇంకెప్పుడు నోటిఫికేషన్కు బాలారిష్టాలట. బడులు తెరిచే నాటికి కొత్త టీచర్ల కొలువు తీరేనా? అభ్యర్థుల సన్నద్ధత కోసం 3 నెలల వాయిదా. తర్వాత వర్గీకరణపై నివేదిక కోసం నిలిపేదా. డిఎస్సిని ప్రకటించాక భర్తీకి కనీసం 3 నెలలు కావాలి. తర్వాత టీచర్ల శిక్షణకు మరికొంత సమయం, మరో 5 నెలల్లో ప్రక్రియ అసాధ్యమనే వాదన. రాబోయే విద్యా సంవత్సరంలో బడులు తెరిచే నాటికి కొత్త టీచర్ల కొలువు తీరేలా కనిపించడం లేదు.
మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి మరో 5 నెలల సమయం మాత్రమే ఉంది. అయితే ఈ నోటిఫికేషన్ ఇప్పట్లో ఇచ్చే అవకాశాలు లేవు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదిక సమర్పించిన తర్వాతే ఈ ప్రక్రియ ముందుకు కదలనుంది. ఇది కథ. మెగా డిఎస్సి లేదు, మాను లేదు, ఊటిదే అని ఆంధ్రజ్యోతి చెప్తుంది. ఎందుకు లేదంటే ఎస్సీ వర్గీకరణ ఒక ఆయుధం దొరికింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. ఆ వర్గీకరణ అయిన దాకా ఇది లేదు. ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు గడితే అంత లాభం వాళ్ళకి, ఆర్థిక భారం పడకుంటుంది. ఇక దీన్ని డొల్లెత్తా ఉంటారు. 4 నెలలు 4 నెలలు 4 నెలలు అని కూడా పోతారు. ఆ ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి, ఎస్సీ వర్గీకరణ అమలు కావాలి, అప్పుడు వస్తుంది నోటిఫికేషన్. అప్పటిదాకా ఒక డిఎస్సి కాదు, మిగతా అన్నీ ఆగిపోతాయి. ఇక అది ఒక సాకు దొరికింది ఇవాళ. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి అది గాంధీ వీళ్ళు వద్దంటున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళు ఆ ఎస్సీలని ఏబిసిడి వర్గీకరణ చేశాకనే నోటిఫికేషన్లు వస్తాయి. ఇక జూన్లో కాదు, మళ్ళీ జూన్లో వచ్చినా ఆశ్చర్యం లేదు. లోకేష్ గారు ఏమంటుంటే మళ్ళీ బళ్ళు తెరిచేటప్పటికి జూన్ 12 నాటికి కొత్త టీచర్లు అవుతున్నారు. కొత్త టీచర్లు కాదు, నోటిఫికేషన్ కూడా రాదు. ఎందుకంటే ఆ వర్గీకరణ ఇప్పుడు కాదు. అది అయ్యే చిత్తశుద్ధి, అది చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఎన్ని రోజులు పట్టిందా? ఆగస్టు 1 నాడు ఇచ్చింది జడ్జిమెంట్ సుప్రీంకోర్టు. ఇవాళ మళ్ళీ డిసెంబర్కి వచ్చినాం. 6 నెలలు దాదాపు కావస్తుంది. ఇంకో 2 నెలలు అయితే 6 నెలలు అయింది. ఇన్ని రోజులు పడుతుంది. దానికి కమిటీయా? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన నాయకుడు ఫస్ట్. ఆయనకు పెద్ద సమస్య దాన్ని చేయటం. ఎంఆర్పిఎస్ ఉద్యమం నడిచినప్పుడు 2004 కంటే ముందు చంద్రబాబు నాయుడు గారే ఈ వర్గీకరణ చేసిండు. చేసి ఇంప్లిమెంట్ కూడా చేసిండు. దానిపైన సుప్రీంకోర్టు పోతే అయిపోయింది, అది వేరే విషయం. మరి ఆయనకి ఇప్పుడు ఈజీ కదా. కాకపోతే చేయాలనే కమిట్మెంట్ లేదు, అంతే, వేరే ఏం లేదు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.